పర్వతాల మధ్య దాగి ఉన్న చిన్న గ్రామం అరుణపురం. ఆ ఊరికి రోడ్డు ఉంది, కాని విద్యుత్ లేదు. సాయంత్రం 5 గంటలు దాటితే ఇళ్లన్నీ దీపాలమీదే. నూనె అయిపోయిన రోజున చీకటిదే రాజ్యం. అయినా ఆ ఊరిలో ఎవరూ చీకటిని శపించరు, అలవాటు పడిపోయారు. కాని ఒక అబ్బాయి మాత్రం అలా కాదు. ఆదిత్య వయసు 13. కళ్లలో ఎప్పుడూ ప్రశ్నలు, చేతుల్లో ఎప్పుడూ పాత వస్తువులు, పాడైన రేడియోలు, పగిలిన ఫ్యాన్లు, వాడని వైర్లు. అవి అతని బొమ్మలు. అమ్మ అంటుంది, ఇవి పనికిరావురా అని. ఆదిత్య నవ్వుతాడు. ఇప్పుడే కాదు అమ్మా అంటాడు. అరుణపురం స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకోవచ్చు. కాని సాయంత్రం చదువులేదు, చీకటి. టీచర్ చెప్పారు, విద్యుత్ లేకపోతే మనమేమీ చేయలేమని. ఆ మాట ఆదిత్యకు నిద్ర లేకుండా చేసింది. ఒకరోజు ఆదిత్య కొండమీదికెక్కాడు. అక్కడ గాలి బలంగా వీస్తోంది. చేతిలో చిన్న ప్లాస్టిక్ చక్రం. అతడు గుర్తుకు తెచ్చుకున్నాడు, సైన్స్ పుస్తకంలో గాలి శక్తి గురించి చదివిన పేజీ. పెద్ద టర్బైన్ కావాలా? అతడు తనలో తానే అన్నాడు. లేదే, చిన్నదైనా సరిపోతుంది అని. పాత సైకిల్ చక్రం, పగిలిన డైనమో, కొన్ని వైర్లు. అమ్మ నవ్వింది. నాన్న తల ఊపాడు. పిల్లల ఆట అన్నారు పెద్దలు. ఆదిత్య ఏమీ అనలేదు. మొదటి రోజు ఏమీ జరగలేదు. రెండో రోజు చక్రం తిరిగింది, కాని వెలుగులేదు. మూడో రోజు వైరు కాలిపోయింది. ఆదిత్య చేతులు కాలాయి, కళ్లలో నీళ్లు. కాని అతడు తన ప్రయత్నం ఆపలేదు. 4వ రోజు రాత్రి గాలి బలంగా వీచింది. చక్రం వేగంగా తిరిగింది. ఒక్కసారిగా ఒక చిన్న ఎల్ఈడీ వెలిగింది. అమ్మ నోట మాట రాలేదు. ఆదిత్య ఆ వెలుగుని చూసి ఏమీ మాట్లాడలేదు. కేవలం దీపం వైపు చూస్తూ నిలబడ్డాడు. ఆ వెలుగు ఒక్కింట్లో కాదు, మెల్లగా ఇంకో దీపం, ఇంకో దీపం. స్కూల్లో రాత్రి క్లాస్ మొదలైంది. పిల్లల కళ్లల్లో కొత్త మెరుపు. పెద్దలడిగారు, ఇది ఎంతకాలం పనిచేస్తుంది అని. ఆదిత్య అన్నాడు, గాలి ఉన్నంతవరకు. గాలి ఆగితే? ఆదిత్య నవ్వుతూ, అప్పుడింకో ఆలోచన చేద్దాం. ఆదిత్య తాత నెమ్మదిగా అన్నాడు, మా కాలంలో చీకటిని తిట్టేవాళ్లం. నువ్వు వెలుగును పట్టుకున్నావు బాబూ అని. ఆ మాట ఆదిత్య జీవితంలో మొదటి బహుమతి. ఇప్పుడు అరుణపురం పూర్తిగా వెలిగిపోలేదు. కాని ఆ ఊరికి ఒక నమ్మకం వచ్చింది, వెలుగు బయటనుంచి కాదు, ఆలోచన నుంచి వస్తుంది అని. ఈ కథ సందేశం: పుస్తకాల్లోనే కాదు, ఆలోచనలకు వయస్సు లేదు. చిన్న ప్రయత్నం పెద్ద మార్పు తెస్తుంది.